కదా. ఎందుకు వచ్చావు? ఇక్కడ నీరుకు తావులేని ఎడారి ఉంటుంది. రక్తం పిసికి తప్ప నీరు దొరకదు. పిసికితో పాటు రక్తం కూడా తాగుతారన్నమాట. గతాన్ని మర్చిపోవడానికి విస్కీ తాగుతాను. అవినీతి పరులు, అహంకారులు, పెద్దలదారులు గుండెలు చీల్చి వాళ్ళ రక్తం తాగే ఎంత వాడినయ్యాను. చూడండి, మీరు ఆ రక్తం పోసి నన్ను బ్రతికిచ్చినా సరే అందుకు ఇష్టపడే నేను ఇక్కడికి వచ్చాను. అంటే నువ్వు చెప్పేది? నన్ను మీ అర్థంగా చేసుకోమని వేడుకోవడానికి వచ్చాను. చూడు భారతి, నేను నీ మెడలో తాళి కట్టినా నువ్వు సుఖపడవు. ఎందుకో తెలుసా? ఈ ప్రభుత్వం నా మెడకు ఉరితాడు తగిలించాలని పదే పదే నన్ను వెంటాడుతుంది. చూడండి, కష్టమైన నష్టమైన మీతోనే జీవితం అనుకొని వచ్చాను. అయినా నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళు. లేదండి, అక్కడికి వెళ్ళలేను. మీరు కొట్టినా తిట్టినా ఇదే నా ఇల్లు, మీరే నా దైవం. భారతి, అవును, నా జీవితం కారుమయం. నేను జీవిస్తుంది చీకటి బ్రతుకు. ఈ చీకటి బ్రతుకులో నాలాంటి వాళ్ళకు తప్ప నీలాంటి వాళ్ళకు స్థానం లేదు. దయచేసి విసిగించకు. ఇక్కడ నీలాంటి వాళ్ళకి స్థానం లేదు. వెళ్ళిపో. చూడండి, వెళ్ళమంటే వీలైతే ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను, కానీ నేను అక్కడికి వెళ్ళలేను, వెళ్ళి బ్రతకలేను. నన్ను మీ అర్థంగా స్వీకరించాడు. వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఆ బ్రీఫ్ కేసులో ఏముంది? దెబ్బతీసి వాడి ఎద్దుని చిత్తు చేసి మొత్తం దోచుకొని వచ్చాం బాస్. ఇందులో 5 లక్షలు ఉన్నాయి. వెరీ గుడ్, మంచి పని చేశారు బాస్. ఏమన్నా ఎక్కడో చూసినట్టు ఉంది. ఏమో భర్త తాలూకా మనిషిలా ఉంది. ఎందుకు వచ్చింది బాస్? నా మీద ప్రేమ పుట్టుకొచ్చిందట. నా అర్ధాంగి కావాలట. ఆ మెడలో తాళి కట్టి నా అర్ధాంగిగా స్వీకరించాలని నన్ను అడగటానికి వచ్చింది. మేము మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? మీ మాట ఎప్పుడైనా కాదన్నానా? ఆమెని పెళ్లి చేసుకోండి బాస్. భయంగా ఏమిటి మీరు అంటున్నది? అవును బాస్, మీరు మా నోర్లు మోయించగలరు, కానీ ఈ లోకం నోర్లు ఎవరు మోయించలేరు. స్టాప్ ఇట్. నేను కోరుకునేది మంచి ప్రవర్తన కాదు, మనుషుల మధ్య కాదు. అనుక్షణం విక్కిరై ప్రతీకారాలతో రగిలిపోతుంది. చీకటి సామ్రాజ్యాన్ని ఏలాలనుకుంటున్న నన్ను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించకండి. మీరు అలా అంటే ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందేమో. నోరు మూయండిరా. బాస్, మీరు మా నోరు మూయించరు, కానీ లోకం నోరు మూయించలేరుగా బాస్. ఏంటి కాళిదాస్, ఏదో ఆలోచిస్తున్నట్లున్నా? ఏమి లేదు భారతి, నువ్వు దేనికోసం ఆరాటి పడుతున్నావో అది నీకు తప్పక లభిస్తుందని నా మనసు ఘోషిస్తుంది. ఈ రోజు నుండి వాడిపోయిన గులాబీకి నీరు పోసి నా హృదయంలో వికసించేటట్లు చేస్తాను. భారతి,
చెరగని ముద్ర వేసింది. ఆహా, తన ప్రసంగం శృతి మించినట్లు ఉంటుంది. అవును భారతి, బంగారు లేని వాళ్ళే నీ చూపులోని కిరణాలు నా హృదయంపై సోకి నా మొండితనాన్నే మార్చివేశాయి. అయితే అయ్యగారు కవిత్వం కూడా బలి చెప్తున్నారు. నువ్వు నా పక్కన ఉంటే నన్ను నేనే మర్చిపోతున్నాను. అంతా మర్చిపోయి ఆకర్షణ నాలో ఏం కనిపిస్తుందో. నీలో ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటో తెలుసా భారతి? నీ అమాయకత్వం. అవును భారతి, నీ జీవితాన్ని ఆడుకున్న నేను ఎంతటి కఠినాత్ముడులో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నన్ను క్షమించు భారతి. ఇది నా పూర్వజన సుకృతంగా నేను అనుకుంటున్నాను. భారతి, అవును కాళీ, మీరు ఇలా మంచి మంచిగా మారడానికి నేను భాగ్యమైనందుకు చాలా అన్వేషిస్తున్నాను. అబ్బా, ఈ చల్లటి గాలిలో నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో ఒక్కసారి ఆలోచించారా? భారతి, ఈ చల్లని వాతావరణంలో వెన్నపూస లాంటి నీ మనసును చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందో? పౌర్ణమి నాడు చంద్రుడిని చూస్తుంటే ఎంత ఉత్సాహం కలుగుతుందో. అతిలోక సుందరవతి నా ఎదుట ఉంటే అంతటి ఉల్లాసం కలుగుతుంది. ఈ చల్లని వాతావరణంలో మన పెళ్లి జరగాలనిపిస్తుంది భారతి. ఆ శుభగడి కోసమే నేను ఎదురు చూస్తున్నాను తెలుసా?